హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పూణేలో మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 2 కొబ్బరి చిప్పలు తీసుకొని అందులోంచి కొబ్బరి గిన్నెల్ని సపరేట్ చేయాలి. ఇలా కొబ్బరి గిన్నెలన్నింటినీ సపరేట్ చేసిన తర్వాత వాటిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ మొత్తం గిన్నెల్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 నిమిషాల పాటు గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేస్తే కొబ్బరి తురుము ఇలా రావాలి. ఇలా వచ్చిన కొబ్బరి తురుమును తీసుకొని ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మనం తీసుకున్న కొబ్బరి తురుము ఒక బౌల్లోకి తీసుకొని కొలత ప్రకారం వేసుకోవాలి. 3 కప్పులు వచ్చింది నాకైతే. మీకు ఎన్ని కప్పులు వస్తాయో చూడండి. మరి దాన్ని ఒక 2 నిమిషాల పాటు కలపెడుతూ వేపుతూ ఉండాలి. అదే సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అందులో మనం తీసుకున్న కొబ్బరి తురుము 3 కప్పులు అయితే అందులో 1.5 కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరిగిస్తూ ఉండాలి. బెల్లంని కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత దాన్ని చెక్ చేయండి, పాకం ఎంత వచ్చిందా ఏంటా అని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చెక్ చేసుకోండి. తర్వాత అందులోకి మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉండాలి. కలుపుతూనే ఉండాలి, మర్చిపోవద్దు. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం తీసుకొని ఉండలాగా చుట్టాలి. అది ఉండలాగా వచ్చిందంటే ఓకే, మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఉండలు చేసుకోవడానికి మనకి రెడీ అయిపోయినట్టే కొబ్బరి తురుము. ఒకవేళ చెయ్యి కాలుతుంది అనుకుంటే ఒక గిన్నెలోకైనా వేసుకొని చూడండి, తెలుస్తుంది. అది ఉండలాగా వచ్చిందంటే పర్ఫెక్ట్. చూసారు కదా, కొబ్బరి తురుము అనేది రెడీ అయిపోయింది. మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం కొబ్బరి తురుము తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. చూసారు కదా కొబ్బరి ఉండలు ఎలా ఉన్నాయో. వీటిని టేస్ట్ చేసి చూద్దాం.
సూపర్ ఉంది. ఎమ్మె ఉంది వేడి వేడిగా. చూసారు కదా మా హస్బెండ్ రియాక్షన్. ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.